ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో నెమ్మదిగా వేగం పుంజుకుంటుంది. మాజీ సీఎం కేసీఆర్ కు ఓఎస్డీగా పనిచేసిన రాజశేఖర్ రెడ్డిని గురువారం సిట్ విచారించి వాగ్మూలం నమోదు చేసింది. హైదరాబాద్ జాయింట్ కమిషనర్ తాఫ్సీర్ ఇక్బాల్, దర్యాప్తు అధికారి వెంకటగిరి దాదాపు 2 గంటల పాటు రాజశేఖర్ రెడ్డిని ప్రశ్నించారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ చీఫ్ ఆఫ్ ఆపరేషన్స్ గా ప్రభాకర్ రావు నియామకానికి సంబంధించిన అంశాలపై కీలక ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సుప్రియ ఫోన్ లైన్లో ఉన్నారు. సుప్రియ, అప్డేట్స్ ఏంటి? మనోజ్, తెలంగాణలో తీవ్ర చర్చనీయమైన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇన్నాళ్ళు సబ్బుగా ఉన్న సీట్ మళ్లీ విచారణ ప్రారంభించింది నిన్న. అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓఎస్డీ రాజశేఖర్ రెడ్డిని పోలీసులు విచారించారు. ఇక జూబ్లీ హిల్స్ పిఎస్ లో అతన్ని 2 గంటల పాటు ప్రశ్నించారు. అయితే ఇటీవల హైదరాబాద్ సిపిగా బాధ్యతలు తీసుకున్న సజ్జనార్ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నదో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అయితే కేసు విచారణ ఏ దశలో ఉంది, ఇప్పటి వరకు దాఖలు చేసిన ఛార్జ్ షీట్ తదితర అంశాలపై ఆరా తీశారు. ఇక కేసు విచారణ దిశానిర్దేశం చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ క్రమంలోనే కేసీఆర్ ఓఎస్డీని విచారించారు. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో బాధితులు నిందితులను ఇప్పటికే పలు విడతలుగా సీట్ విచారించింది. 4 పోలీసులను అధికారులు కూడా సస్పెండ్ చేసింది. అయితే ఈ కేసులో కీలక నిందితుడు రాధాకిషన్ రావును రిమాండ్ రిపోర్ట్ లో బీఆర్ఎస్ సుప్రీం అనే పదాన్ని వాడారు. అయితే కేసీఆర్ ఆదేశాల మేరకు తమ ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడినట్లు అప్పట్లో రాధాకిషన్ రావు చెప్పినట్టు కూడా రిమాండ్ రిపోర్ట్ లో ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే కేసీఆర్ కు ఓఎస్డీగా పనిచేసిన రాజశేఖర్ రెడ్డిని విచారణకు పిలిచారు అధికారులు. అయితే దీనిపైన చూసుకుంటే ఇన్ని రోజుల్లో సైలెంట్ గా ఉన్న ఈ విచారణ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పుడు మళ్ళీ దూకుడు పెంచిందనే చెప్పాలి మనోజ్. ప్రధానంగా ప్రభాకర్ రావు ఉన్నటువంటి పునర్నియామకపై కూడా ఉత్తర్వులపై సిట్ ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది. ఏంటి దానికి సంబంధించి? అయితే ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో చూసుకుంటే ప్రభాకర్ రావు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇంకా దానిపైన మాత్రం ఇప్పటి వరకు అయితే అధికారులు పోలీసులు అయితే ఏం మాట్లాడినట్టు కూడా తెలుస్తలేదు. కానీ నిన్న చూసుకుంటే అయితే ఇటు రాజశేఖర్ రెడ్డిని మాత్రం సీటు విచారణకి పిలవడమే ఒక ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పాలి. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ విభాగం ద్వారా రాజకీయ ప్రత్యర్థులు, వ్యాపారవేత్తలు, మీడియా ప్రతినిధుల ఫోన్లను కూడా అక్రమంగా ట్యాగ్ చేసినట్టు కూడా ప్రధాన ఆరోపణ ఉంది. అయితే ఈ కేసులో ఇప్పటికే పలువురు పోలీసు అధికారులను సస్పెండ్ చేయక కూడా కీలక నిందితుడున్న మాజీ అధికారి రాధాకిషన్ రావుని అరెస్ట్ చేశారు. అయితే బీఆర్ఎస్ సుప్రీం ఆదేశాల మేరకు తాము పనిచేసామని కూడా రాధాకిషన్ రావు తన రిమాండ్ రిపోర్ట్ లో చెప్పడం కూడా అది సంచలనం రేపిందనే చెప్పాలి. రైట్ సుప్రియ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.